ఈ ట్యుటోరియల్లో బ్లాక్ ఫీచర్, అలాగే హోల్ ఫీచర్, చాంఫర్, స్లాట్ ఫీచర్స్ను ఉపయోగించి ఈ విధమైన మోడల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. స్లాట్ ఫీచర్ని డాటమ్ ప్లేన్ రిఫరెన్స్తో ఇక్కడ మిర్రర్ చేయడం జరిగింది. అలాగే దీని డైమెన్షన్స్ ఒకసారి రివ్యూ చేద్దాం. అన్ని డైమెన్షన్స్ ఇంచ్ మోడ్లో ఇవ్వడం జరిగింది. బ్లాక్ యొక్క లెంత్ 9 ఇంచెస్, అలాగే విడ్త్ 5 ఇంచెస్, హైట్ 7 ఇంచెస్. చాంఫర్ స్టార్టింగ్ 3 ఇంచెస్, అలాగే వైలో ఎండ్ 3 ఇంచెస్. హోల్ డయామీటర్ 1 ఇంచ్, అలాగే హోల్ యొక్క పొజిషన్స్ ఎక్స్ యాక్సిస్లో 2 ఇంచెస్, వై యాక్సిస్లో 2.5 ఇంచెస్. హోల్ టు హోల్ డిస్టెన్స్ 5 ఇంచెస్. అలాగే ఇక్కడ ఒక షెల్ క్రియేట్ చేయడం జరిగింది. షెల్ యొక్క వాల్ థిక్నెస్ 1 ఇంచ్, అలాగే బాటమ్ నుంచి 2 ఇంచెస్. స్లాట్ యొక్క డెప్త్ 1 ఇంచ్, అలాగే విడ్త్ 1 ఇంచ్, లెంత్ టోటల్గా 9 ఇంచెస్. ఇప్పుడు ఈ షేప్ని మళ్ళీ క్రియేట్ చేద్దాం. ముందుగా న్యూ ఫైల్ క్లిక్ చేసి మోడల్ నేమ్ ఇస్తున్నాను. ఓకే క్లిక్ చేయగానే న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. ముందుగా బ్లాక్ క్రియేట్ చేద్దాం. బ్లాక్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్లాక్ యొక్క లెంత్ 9 ఇంచెస్, విడ్త్ 5 ఇంచెస్, అలాగే హైట్ 7 ఇంచెస్. ఓకే క్లిక్ చేయగానే బ్లాక్ ఫామ్ అవుతుంది. ముందుగా దీనిపై చాంఫర్ క్రియేట్ చేద్దాం. చాంఫర్ క్రియేట్ చేయడానికి టూల్ బార్ నుంచి చాంఫర్ టూల్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ ద ఎడ్జ్ అనగానే ఈ యొక్క ఎడ్జ్ సెలెక్ట్ చేశాను. చాంఫర్ యొక్క విడ్త్ మనం కర్సర్తో మూవ్ చేయొచ్చు. నేను డిస్టెన్స్ 1 డైమెన్షన్ ఇస్తున్నాను 4 ఇంచెస్, అలాగే డిస్టెన్స్ టు 6 ఇంచెస్. ఓకే క్లిక్ చేయగానే మనకు చాంఫర్ ఫామ్ అయింది. తర్వాత దీనిపై ఒక షెల్ క్రియేట్ చేస్తాను. షెల్ క్రియేట్ చేయడానికి టూల్ బార్ నుంచి షెల్ సెలెక్ట్ చేశాను. ఇంతకుముందు ట్యుటోరియల్లో మనము ఒక థిక్నెస్ మాత్రమే యూజ్ చేసి షెల్ క్రియేట్ చేసాము. ఈ ట్యుటోరియల్లో ఆల్టర్నేటివ్ థిక్నెస్ కూడా యూజ్ చేసి షెల్ ఫామ్ చేస్తాను. పైన ఫేసెస్ 1 ఇంచ్ థిక్నెస్తో షెల్ క్రియేట్ చేశాను. అలాగే బాటమ్ ఫేస్కి 2 ఇంచెస్తో క్రియేట్ చేస్తాను. ముందుగా సెలెక్ట్ ఫేసెస్ అనగానే టాప్ ఫేస్, చాంఫర్ ఫేస్, అలాగే ఫ్రంట్ ప్లేన్, అలాగే బ్యాక్ సైడ్ ప్లేన్ సెలెక్ట్ చేశాను. ఆల్టర్నేటివ్ థిక్నెస్ 2 ఇంచెస్ ఇస్తున్నాను. ఫేస్ కోసం బాటమ్ ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు షెల్ ఫామ్ అయింది. ఇప్పుడు దీనిపై హోల్స్ క్రియేట్ చేస్తాను. హోల్స్ క్రియేట్ చేయడానికి టూల్ బార్ నుంచి హోల్ టూల్ సెలెక్ట్ చేశాను. స్పెసిఫై ద పాయింట్ అంటే నేను స్కెచ్ సెక్షన్ తీసుకొని ఈ ఫేస్ పై స్కెచ్ చేస్తాను. అబ్సల్యూట్ డిస్టెన్స్లో x 2 ఇంచెస్, y 2.5 ఇంచెస్. ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ హోల్ ఫామ్ అయింది. అలాగే సెకండ్ హోల్ కోసం xలో 7 ఇంచెస్, అలాగే yలో 2.5 ఇంచెస్ ఇవ్వగానే మనకు సెకండ్ హోల్ ఫామ్ అవుతుంది. సో ఫినిష్ స్కెచ్ సెలెక్ట్ చేయగానే మనకు స్కెచ్ కంప్లీట్ అవుతుంది. హోల్ యొక్క డయామీటర్ 1 ఇంచ్, అలాగే డెప్త్ త్రూ బాడీ ఇస్తున్నాను. ఓకే క్లిక్ చేయగానే మనకు హోల్ ఫామ్ అయింది. ఇప్పుడు దీనిపై గ్రూవ్ క్రియేట్ చేస్తాను, లేదా స్లాట్ అంటారు. స్లాట్ కోసం టూల్ బార్ నుంచి స్లాట్ సెలెక్ట్ చేశాను. రెక్టాంగులర్ స్లాట్. ముందుగా దీనిపై ఒక డాటమ్ ప్లేన్ క్రియేట్ చేస్తాను. డాటమ్ ప్లేన్ను బైసెక్ట్ చేస్తున్నాను. అంటే
ఈ ఫేస్ నుంచి ఈ ఫేస్ మధ్యలో బైసెక్ట్ అవుతుంది. 2 ఫేసెస్ సెలెక్ట్ చేయగానే మనకు రెండింటి మధ్యలో డాటమ్ ప్లేన్ క్రియేట్ అయింది. దీనిపై ఇప్పుడు స్లాట్ క్రియేట్ చేశాను. ఫేస్ కోసం బాటమ్ ఫేస్ సెలెక్ట్ చేశాను. అలాగే ప్లేన్ కోసం మనం క్రియేట్ చేసిన ప్లేన్ సెలెక్ట్ చేశాను. లెంత్ 10 ఇంచెస్, విడ్త్ 1 ఇంచ్, అలాగే డెప్త్ 1 ఇంచ్ ఇచ్చి ఓకే క్లిక్ చేయగానే మనకు షేప్ ఫామ్ అయింది. ఇప్పుడు దీని డైమెన్షన్స్ ఎడిట్ చేస్తాను. ఎక్స్ డిస్టెన్స్ కోసం ఎడ్జ్ నుంచి ఎండ్ పాయింట్కి ఇచ్చాను. డిస్టెన్స్ 0 ఇంచెస్. అలాగే వై యాక్సిస్లో ఇది కూడా 0 ఇంచెస్. ఓకే క్లిక్ చేయగానే మనకు గ్రూవ్ ఫామ్ అయింది. సో దీన్ని ఇటువైపు కూడా క్రియేట్ చేయాలి. నేను దీన్ని మిర్రర్ చేస్తాను. మిర్రర్ చేయడానికి టూల్ బార్ నుంచి మిర్రర్ ఫీచర్ సెలెక్ట్ చేశాను. ముందుగా సెలెక్ట్ ఫీచర్ అనగానే నేను ఒక స్లాట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ ద ప్లేన్ అనగానే ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్లేన్ సెలెక్ట్ చేయగానే మనకు ఈ విధంగా స్లాట్ ఫామ్ అయింది. సో ఈ విధంగా మనకు కావాల్సిన డైమెన్షన్స్తో మోడల్ క్రియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.